బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఉద్యమకారుడు భారత్ బహుజన ఫ్రంట్ బీబీఎఫ్ అధ్యక్షులు ఆర్కే ఓబులేష్ ఆధ్వర్యంలో నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కలిసి బీసీ భవన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్కే ఓబులేష్ మీడియాతో మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణం కోసం గతంలో కేటాయించిన 40 సెంట్ల స్థలాన్ని అదే విధంగా బీసీ భవన్కు కేటాయించి ఇందుకు మంజూరైన 5 కోట్ల రూపాయల నిధులతో వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు. అదే స్థలాన్ని కేటాయించాలని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారి అభివృద్ధికి రాజకీయాలకతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వెంటనే బీసీ భవన్ నిర్మాణం ప్రారంభించకపోతే ప్రజా బహుజన సంఘాలతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆదినారాయణ, రామాంజనేయులు, వీరాంజనేయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బీసీ భవన్ కోసం నిన్న జరిగిన సమావేశంలో మా అనేక బీసీ సమస్యలపైన చర్చించి ఫైనల్గా మేము ఈ బీసీ భవన్ అనేది మాకు అత్యవసరం ఉంది, ఇది మాకు ఖచ్చితంగా అలర్ట్ చేయించుకోవాలని తీస్తే 2012లోనే 40 సెంట్లు జెయింట్ దగ్గర బీసీల కోసం అలర్ట్ చేసినారని తెలిసింది. అది జీవో కాపీ కూడా ఉంది. ఇప్పుడు దీనిపైన ఎలాంటి పురోగతి లేదని చెప్పి ఇప్పుడే డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కలిసాము. మరి దీనిపైన స్పష్టత ఉంది మాకు. మీరే డిలే చేశారు, మీరు ఖచ్చితంగా రేపు రండి, రేపు ఫైనల్గా కూర్చొని మాట్లాడదామన్నారు. ఇప్పుడు మాకు ఫైనల్గా మేము చెప్పేది ఏమంటే 140 కులాలు ఉన్నటువంటి బీసీలకి కనీసము ఎక్కడ కూడా కూర్చోవడానికి ఒక సమావేశాలకి ఒక పత్రికా మూలకంగా ఏదైనా చెప్పాలంటే స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే ఏ విధమైనటువంటి మాకు ఆధారం లేదు. ఎక్కడ గెస్ట్ హౌస్లోనో ఆడ ఏడ కూర్చుంటారో ఆ గెస్ట్ హౌస్లో కూడా వాళ్ళు బీగాలు తిత్తే కూర్చోవాలా, మా వాళ్ళు వద్దన్నారు పోండి అంటే ఎనికి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీల మద్దతుతోనే మేము గెలుస్తున్నాము అని చెప్తున్నారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీల అండదానంతోనే మేము గెలుస్తాము, మాకు మీ కోరికలన్నీ తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చింటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మళ్ళీ ఇంతమంది బీసీలు ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఇప్పుడు మొట్టమొదటిగా మీ దృష్టికి తెస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి అందరూ కూడా బీసీ సోదరులు చాలామంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. మాకు ఖచ్చితంగా ఈ నెలలో అలర్ట్ చేసినటువంటి ఈ స్థలాన్ని కేటాయించి మాకు నిధులు 5 కోట్ల రూపాయలు విడుదల చేశారంట ముందు. ఆ నిధులు కూడా వెంటనే రిలీజ్ చేస్తే మేము బీసీ భవన్ నిర్మించుకుంటాం. ఈ బీసీ భవన్ని కాలయాపన చేసేకి మీకు అవకాశం ఇవ్వం. ఎందుకంటే ముందర పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేట్ ఎన్నికలు ఉన్నాయి. మీరు కూటమి ప్రభుత్వము మమ్మల్ని నమ్మించి ఏదో మాయ చేయాలంటే అది కుదరదు. ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాల్సిందే. ఈ దిశగా మీరు నిర్ణయం తీసుకోండి అని కోరుతున్నాం. అందరికీ జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకు మా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఈరోజు అనంతపురం నందు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం ఏమనగా, బీసీలు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బీసీ కుటుంబాలు ఉన్నందున ఆ బీసీ కుటుంబాలకి ఈరోజు కళ్యాణ మండపం లేక అనంతపురం జిల్లాలో అతలాకుతలమవుతున్నారు. కాబట్టి అలాంటి బీసీ కుటుంబాలకి గతంలో ఆల్రెడీ జెయింట్ కాలేజీ దగ్గర 40 సెంట్లు కేటాయించడం జరిగింది. వాటి కోసం ఆ కళ్యాణ మండపం నిధులు కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు మంజూరు కూడా అయినాయని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కావున ఈ 5 కోట్ల రూపాయలు ఎక్కడ వెళ్ళాయి, ఆ 40 సెంట్లలో నిర్మించాల్సిన భవనము ఆ స్థలాన్ని ఎక్కడ వెళ్ళింది, ఆ స్థలం ఏటి కోసం వాడుకుంటున్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ జరిపి ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలలోనూ, తర్వాత అన్ని బీసీ సంఘాలలోనూ, అన్ని కుల సంఘాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున మేము ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీసీలకు కేటాయించిన స్థలాన్ని బీసీలకే చెందాలా, బీసీల కోసము ఆ భవనాన్ని నిర్మించడానికి 5 కోట్లు ఎన్నికి తీసుకురావాలా. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపి బీసీ భవనాన్ని వెంటనే నిర్మిస్తే బాగుంటుంది. లేని పక్షంలో విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి భారతీయ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ రామంజనేయులు. జై భీమ్, జై భారత్. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నిన్న ఆర్ఎండ్బి ఆఫీస్లో భారత్ బహుజన ఫ్రంట్ అనే కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా కలిసి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది.
ఎందుకంటే గతంలోనే బీసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు 40 సెంట్లు స్థలాన్ని, అదేవిధంగా 40 కోట్ల సార్ 5 కోట్లు డబ్బును శాంక్షన్ చేసినా కూడా ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోతున్నాయి, దినాలు మారుతున్నాయి, నెలలు వస్తున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి. కానీ ఎందరో బీసీలు ఉన్నారు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ పాపం గడుపుకుంటున్నారు తప్ప ప్రజలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసింది అయితే ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా బీసీ భవన్ మాకు కావాలి, రావాలి, ఖచ్చితంగా నిర్మించి తీరాలి. ఎందుకంటే బీసీ భవన్ ఆల్రెడీ శాంక్షన్ అయి 10 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకునే దిక్కు లేదంటే దానికి కారణం ఎవరు? పాలకుల లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల? ఖచ్చితంగా బీసీల కోసం బీసీ భవన్ ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయడమే కాకుండా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో మీకు కోరేది ఒక్కటే, దయచేసి గత ప్రభుత్వం విస్మరించింది, ఈసారైనా మీరు ఏదైతే ఫండింగ్ కూడా వచ్చింది 5 కోట్లు, దాన్ని పూర్తి స్థాయి మీద నిర్మించి బీసీలకు అంకితం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం బీసీ భవన్ ను నిర్మించిస్తుందని మనసా వాచా కర్మన మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ చెయ్యని పక్షంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా కలిసి అజిటేషన్లు అయినా సరే చేసి యొక్క బీసీ భవన్ ను సాధించుకొని తీరుతామని తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, బీసీ భవన్ గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మన అనంతపూర్లో బీసీ భవన్ అనేది లేదు. బీసీలు ఎటువంటి వాళ్ళైనా కళ్యాణ మంటపం కానీ మరొకటి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. చాలా బీదవాళ్ళు లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేయాలి, లేదంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఒక భవనం లేదు. ఆ భవనం కోసం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కలిసి కలెక్టర్ ఏటికి రావడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారికి అయ్యా ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు బీసీలు మినిస్టర్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కాబట్టి వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి కోరుతున్నాం, కొంచెం బీసీ నేను అనేది ఒకటి గుర్తించండి. మా బీసీ తరపునన్నా మీకు ఒక భవనం ఏర్పాటు చేశామనే గుర్తమ్మన మాకు రానియండి. మీకోసం మేము పార్టీలో కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ బీసీ నాయకులే. మా బీసీ సోదరుల కోసం మీరు కొంచెం దయ తలిసి ఈరోజు బీసీ కోసం పోరాడి చేసి మీరంతా ఒక భవనాన్ని కట్టిస్తారని కోరుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను.